ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు రద్దు. కథం బాయన. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు పరీక్ష రాపించాడు. 2 సార్లు పరీక్ష రాపిస్తే ఈడంగా రాస్తే ఆడంగా నొక్కపోయినాయి, కథం అయిపోయినాయి. ఐటి పని అయిపోయింది కదా. అప్పుడు ఐటీ ఏది ఖరాబ్ అయినాయి అనే తెలంగాణలో రాసిన ఉద్యోగాల కోసం రాసిన చదువుకున్న విద్యార్థులు అంతా తూ అని ముఖం మీద ఉంచినా కానీ తుడుచుకొని పక్క తప్పుకొని పోయిరాలు. వాళ్ళు పోయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ 3వ సారి మళ్ళీ పెట్టిరు. మళ్ళీ పెడితే ఇగనన్నా బయటపడాలన్నా ఇది గాడికే వచ్చింది ముచ్చట. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది తప్పనాలనా, లేకపోతే ఆ సంస్థను ఏమంటారు టీజీపీఎస్సీనా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సరే గవర్నమెంట్ తప్పు అనుకుందాం, లేకపోతే ఈ టీజీపీఎస్సీ వాళ్ళది వీళ్ళదన్నా తప్పు అనుకుందాం. తప్పు మీద ఇద్దరిలో ఎవరిదైనా కానీ అన్యాయం అయ్యేది మాత్రం పరీక్ష రాసిన విద్యార్థులే కదా. మరి వీళ్ళ విద్యార్థులకు కష్టపడి చదువుకొని పరీక్ష రాసి మీ ముందర పేపర్లు పెడితే పేపర్లు దిద్దేందుకు ఓ తక్లీవు, పరీక్ష రాసేటప్పుడు లీకేజీ, ఇటువంటి కథల పడుకుంటా తెలంగాణలో మీరు ఎన్నడూ ఉద్యోగాలు ఇవ్వాలి. మరి చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు చెప్పురిగా. 91% అంట కేవలం 2 సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకు 91% ఎక్కువ రిజల్ట్ అలాగే వచ్చిందట, ఎక్కువ ర్యాంకులు అలాగే వచ్చినాయట. మరి గట్టెట్టు వస్తాయని ఒక డౌటు. 9% ఏమో కొంతమందికి వచ్చినాయట. మరి సరే ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం తెలంగాణ గవర్నమెంట్ది కాదా, లేకపోతే ఆ సంస్థది కాదా? సంస్థదన్న కానీ లేకపోతే వీళ్ళదన్న కానీ వీళ్ళ తప్పు ఒప్పు సరే మా తప్పు అయిందని ఒప్పుకుంటే ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు మాదే పొరపాటు అయిందని ఒప్పుకుంటారు అనుకో. కానీ మరి పరీక్ష రాసిన విద్యార్థులు ఒక్కొక్కరు పరీక్ష రాయాలంటే 5-6 నెలలు 7-8 నెలలు ఒక్కొక్కరు సంవత్సరాల కొద్దిగా చదివి అలా టైం అంతా ఏమంటారు కేటాయించుకొని పరీక్ష రాస్తే పాస్ అయితే రేపు నాడు ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో రాస్తారు. వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ రాతను మొత్తాన్ని మీ చెప్పడం మీ నిర్లక్ష్యంతో దాన్ని ఆగం చేసినట్టే కదా లెక్క. మరి ఎట్ట పాడేసి వస్తుంది చెప్పురి. ఓపెన్గా మాట్లాడుకుందాం. చదువుకునే విద్యార్థులారా జరిగిన ప్రయత్నం చేయరే. ఇప్పుడు ఒక పిల్లగాని తీసుకుందాం. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉత్తగా కొన్ని ఏళ్ళ నుంచి పెళ్లి ఏజ్ అయిపోయినాక కూడా ఇప్పటికి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ లేకపోతే ఇంకా పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడున్నా కానీ పెళ్లి చేసుకోకుండా కుండల నీళ్ళు తాగకుండా బతుకుంటా పరీక్షలు రాస్తోళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా ప్రజలారా? పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఈమెకేడ పెట్టాలి, ఆయనకేడ పెట్టాలి. మా ఇద్దరం అవుతాం. ఇప్పుడు ఒకరు పెట్టినో బతున్నాం, ఇద్దరం వస్తే కష్టం అవుతుంది. ఈ కర్మ పాడైపోను ఇసొంటోళ్ళకే దబ్బన పిల్లలు అంటారు. మళ్ళీ పిల్లలు ఆయనంటే మళ్ళీ పెట్టుకుంటే గీయంత బాధ ఎందుకు, ఉద్యోగం వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా అనుకుంటోళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదా? కానీ ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుంటాం అనుకోండి, ఉత్తగా ఉప్పుడు పాసం పంటే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు చెప్పురి. మరి వీళ్ళంతా బాధలు ఎవరికి పట్టాలి? రేవంత్ రెడ్డికి పడతాయా, గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్కి పడతాయా, లేకపోతే ఇప్పుడు ఏమంటారు రాస్తే అది టీజీపీఎస్సీ వీళ్ళకి పడతాయా? వీళ్ళ బాధలు ఎవరికి ముడతాయి? మరిగా వాళ్ళు పోయినసారి కాపని చేసిపోతేనే వాళ్ళకు గుద్దిసి పెడితే పత్తలే కూడా వీకిరు. మిమ్మల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు కూర్చోబెడితే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో కూడా గదే పని అయిపోయాయి. మరి ఎట్ట పాడవుతారు? మరి చదువుకునే విద్యార్థుల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? మేము చేస్తామో ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం అంటారు కానీ పరీక్ష రాస్తేనే కదా. మరి రాసిన పరీక్షల్లా ఫెయిల్ అయి కూడా పోతుంటే మరి ఎట్ట పాడేసి వస్తుంది చెప్పురు. ఇక జరనన్న సిగ్గుండాల పాడైపోను. ఇక ఇచ్చుడుగా క్లియర్గా గ్రూప్ 1 ఫలితాల రద్దు. మెయిన్స్ మార్కులు ర్యాంకుల జాబితాను కొట్టేసిన హైకోర్టు. జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశం. 8 నెలల్లో పూర్తి చేయాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం. ఖాతం. టీజీపీఎస్సీ అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దయినా బుద్ధి రాలేదు. ఎప్పుడు రాదు వీళ్ళకి, ఏం రాదు. విన్నరా? ఎంతసేపటికి ఓట్లప్పుడు ఏదో లేని హామీలు ఇస్తారు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు ఇంకేదైనా ప్రభుత్వం రావాలనుకున్నా కానీ హామీలు ఇస్తేందుకు ఏక నెంబర్ ఉంటుంది తెలంగాణలో, కానీ అమలు పరచడంలో మాత్రం 0 నెంబర్ ఉంటారు. అవునా కదా చెప్పాలి. ఉద్యోగం కోసం చదువుకొని తలకాయ ఖరాబ్ చేసుకొని వాళ్ళు తీరే ఎగ్జామ్ టైం వరకు ఎగ్జామ్ రాసిస్తే ఒకసారి రాస్తే పరీక్ష పేపర్ లీకు, ఒకసారి రాస్తే రద్దు అయిపోతాయి. ఇప్పుడేమో ఫలితాలు రద్దు అయిపోయినాయి. మరి ఎన్నడూ బాగుపడతాడు చెప్పుడు పెదలారిగా. సరే నాకు తెలిసిన తోచిన ఏమంటారు జ్ఞానం కాడికి వెళ్ళి గంతవరకే చెప్పిన, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే నేనైతే పెద్ద చదువుకోలేదు. కానీ చదువుకున్న వాళ్ళు అంటుంటారు ఊర్లలో ఏమంటారంటే ఏం చేస్తున్నారా అంటే చదువుకుంటా పలానా పరీక్ష మంచిగా రాసిన అంటే రాసిన ఉద్యోగం వస్తాయి సరే అంటే పాస్ అయితే బరాబరుగా వద్దని అంటాడు. పరీక్ష మంచిగా చదువుకుని అంత అయిపోయా పరీక్ష రిజల్ట్ వస్తారా కల్లా పేపర్ అన్న లీక్ అయిపోతే పాడవుతుంది, లేకపోతే గిసోని ఫలితాలు రద్దు అయి పాడవుతుంది. మరి ఆయనకి ఉద్యోగం ఎప్పుడు రావాలి? ఏజ్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఇప్పుడు
ఒక 30-35 ఏళ్ళకు ఉద్యోగం వస్తుంది అనుకుందాం. ఏజ్ లిమిట్ గాడుకుంటుంది. ఇది అలా ఈ పరీక్షలు ఓకే అయితే ఇంకా 4 నెలలకు ఏమో ఉద్యోగం సంపాదిస్తోనికి. మరి ఈ ఎలక్షన్ ఇప్పుడు ఈ ఎగ్జామ్లు మళ్ళీ ఒక 6 నెలలకి ఏడాదికి పెట్టిరు అనుకో, అప్పటి వరకు అలా ఈయన ఏజ్ అయిపోద్ది కదా. ఈయన ఏజ్ అయిపోతే మరి ఆయనకు ఉద్యోగం ఎప్పుడు రావాలి? ఇక ఆయనకు ఉద్యోగం ఎప్పుడు రావాలి? జర్రనన్న కడుపుకు అన్నం తినే ఉపాయం చేసే రాజకీయ నాయకుడైతే ఎవరు లేకుండొచ్చు. తప్పు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదా తప్ప అనాలనా, లేకపోతే ఆ పరీక్షలు నిర్వహించిన సంస్థ అనాలనా? ఎవరు తప్పు వాళ్ళైనా కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులే కదా.